ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గంలో నిర్వహించిన సంతకాలను భారీ బైక్ ర్యాలీతో జిల్లా కేంద్రాలకు తరలించారు. కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు నైరుతిరెడ్డి హాజరయ్యారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు నష్టం జరుగుతుందని చెప్పారు. చంద్రబాబు సర్కార్ కక్షపూరిత విధానాలతో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారికి అప్పగిస్తున్నారని ఆమె విమర్శించారు. కార్యక్రమంలో ప్రజలు, వైఎస్ఆర్సీపీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలంతా కూడా ఎప్పుడు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి వెంట, మన మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి గారి వెంట ఉన్నారు. ఈరోజు ఈ నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమం కూడా, గతంలో మరి విద్యుత్ ఛార్జీల పెంపు పైన కార్యక్రమం అయితే, ధర్నాలైతేనేమి ప్రతి ఒక్కటి కూడా విజయవంతం చేస్తూ వస్తున్నారు. ఇదే విధంగా మరి ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను కూడా ఆపే దిశగా ఈ కోటి సంతకాల సేకరణ కూడా జరగడం జరిగింది. మరి ఈ సంతకాలన్నిటిని కూడా ఈరోజు జిల్లా కేంద్రానికి పంపించే దిశగా మరి గుంతకల్లో అలాగే గుత్తిలో కూడా ఆ సంతకాల బాక్సులన్నిటినీ కూడా సేకరించి, మరి పామిడిలో కూడా ఆ సంతకాల బాక్సుల్ని సేకరించి మరి జిల్లా కేంద్రానికి ఈరోజు పంపించడం జరుగుతుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలుపుదల డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల ప్రతులను తరలిస్తున్న వాహనాన్ని గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. గుంతకల్లు నియోజకవర్గంలో ప్రజల వద్ద నుంచి దాదాపుగా 60,000 సంతకాలు సేకరించినట్టు చెప్పారు ఆయన. కోటి సంతకాల కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఈరోజు గుంతకల్ నియోజకవర్గం నుండి మరి ఈ కార్యక్రమాన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్కు తరలించే విషయంలో భాగంగా ఈరోజు దాదాపుగా 60,000 సంతకాల సేకరణను గుంతకల్ నియోజకవర్గం ద్వారా మేము సేకరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసిన గుంతకల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు, శ్రేణులకు, కార్యకర్తలకు, అభిమానులకు, అదేవిధంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా ప్రైవేటీకరణ ఆపాలని, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని స్వచ్ఛందంగా వచ్చి మరి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రజలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ